10th క్లాస్ నుంచి 10th క్లాస్ చదివేంత వరకు ఊళ్ళో ఉన్న నేను కూడా పసుపు చేనులకు కాలువలు మళ్లించి నీళ్లు బారించిన. సో పసుపు ఉడకబెట్టేటప్పుడు అయితే మా చిన్నాన్నలు మా అన్నలు మేమంతా పెద్ద పండగలా జరిగేది. వారం రోజుల పాటు వంతులు వేసుకొని మేము మీకు సాయం చేస్తాం, మీరు మాకు సాయం చేయండి అన్నట్టుగా ఒక వారం 10 రోజులు పసుపు ఉడకబెట్టుకొని సాయంత్రం అయితే గూడాలు వేసుకొని కళ్ళు తాగి పసుపు ఉడకబెట్టడం అనేది ఒక పెద్ద పండగలాగా చేసుకునే వాళ్ళం. సో మాది కేసముద్రం మార్కెట్ యార్డ్ తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళం. సో ఇప్పుడు ఈసారి చేసిన ప్రయోగం చూస్తుంటే ఇన్ని సంవత్సరాలుగా మేము కానీ రైతులు కానీ ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ కానీ మహబూబాద్ జిల్లాలో ఇక్కడ నిజామాబాద్ లాగా అక్కడ కూడా పసుపు పంట బాగా పండిస్తారు. అంటే ఎంత మనం పసుపాకును వృధా చేస్తున్నాం అనేది మీరు చేసిన ఈ ప్రయోగాన్ని బట్టి అర్థమవుతుంది సార్. మీరు చాలా మంచి ప్రయోగం చేశారు సార్. అయితే అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? అసలు ముందు ఇది మేము 2014-15 ఒకసారి మా సొంత తోటలోనే పసుపాకును గాలబెడుతుంటే వచ్చినటువంటి